హాయ్ వ్యూయర్స్, బేసిక్స్ ఆఫ్ ది కంప్యూటర్ తర్వాత పాఠానికి స్వాగతం. వ్యూయర్స్, ఈరోజు మనం ఏం చెప్పుకుందామంటే ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ అసలు ఈ మూడింటికి మీనింగ్ ఏంటండి అనేది క్లియర్గా చెప్పుకుందాం. ఇన్పుట్ తర్వాత ప్రాసెస్, ప్రాసెస్ తర్వాత అవుట్పుట్ అసలు ఎలా వస్తాయి అనేది చూద్దామండి. ఫస్ట్ నార్మల్గా చూడండి, జనరల్గా ఒక వ్యక్తికి మధ్య కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఏంటి, సంభాషణ అనేది వాళ్ళిద్దరి మధ్య సంభాషణ అనేది ఎలా ఉంటుంది పర్సన్ టు పర్సన్. అలానే కంప్యూటర్కి వ్యక్తికి మధ్య సంభాషణ అనేది ఎలా ఉంటుంది. ఓకేనండి, ఫస్ట్ మనం జనరల్గా ఏం చూద్దామంటే ఒక వ్యక్తికి మధ్య సంభాషణ అనేది ఎలా ఉంటుందో ఒకసారి క్లియర్గా చూద్దాం. అతను అడుగుతున్నాడండి, ఏమని 2+2 అని అడుగుతున్నాడు. అంటే ఏంది, అతని దగ్గర ఉన్న సమాచారాన్ని ఇతనికి ఇస్తున్నాడండి. సో దాన్ని ఏమంటాం, క్వశ్చన్ అంటాం, అవునా కాదా. అలానే చూడండి, అతను ఏం చెప్పాడు, 4 అని రిప్లై ఇచ్చాడండి. సో దాన్ని ఏమంటామండి, ఆన్సర్ అంటాం. ఓకేనండి, అతను క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఇతను ఆన్సర్ చెప్పాడు. సో నెక్స్ట్ చూడండి, మళ్ళీ అగైన్ 25 × 38 ఎంత అని అడిగాడండి. దాన్ని ఏమంటాం, క్వశ్చన్ అంటాం. ఇది మనకు తెలిసింది. అండ్ ఇతను ఏం చేశాడండి, స్పీడ్గా ఆన్సర్ అనేది చెప్పకుండా మధ్యలో క్యాలిక్యులేషన్ చేయడానికి కొంత టైం అనేది తీసుకుంటున్నాడండి, అవునా కాదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, తర్వాత ఏం చేశాడు, 950 అని రిప్లై ఇచ్చాడు. దాన్ని ఏమంటాం, ఆన్సర్ అంటాం. అంటే ఇందా క్వశ్చన్లో కూడా క్యాలిక్యులేషన్ అనేది జరిగిందండి, వితిన్ సెకండ్స్లో జరిగింది. ఇక్కడేంది, కొంచెం టైం అనేది తీసుకున్నారు. అంటే ఏంటి చూడండి, ఒక వ్యక్తికి మధ్య సంభాషణ అనేది జరిగేటప్పుడు అతని దగ్గర ఉన్న సమాచారం వేరే అతనికి ఇచ్చాడు అనుకోండి, దాన్ని క్వశ్చన్ అంటాం. ఆ క్వశ్చన్కి అతను క్యాలిక్యులేషన్ చేయడానికి కొంత టైం అనేది తీసుకుంటాడండి. అండ్ నెక్స్ట్ రిప్లై ఇస్తాడు, దాన్ని ఆన్సర్ అంటాం. ఓకేనండి, అలానే కంప్యూటర్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని మనం వ్యక్తికి ఇస్తే క్వశ్చన్ అంటామండి, కంప్యూటర్కి ఇస్తే దాన్ని ఇన్పుట్ అంటారు. కంప్యూటర్ కూడా మనకులాగా క్యాలిక్యులేషన్ చేయడానికి కొంత టైం అనేది తీసుకుంటుందండి, దాన్ని ప్రాసెస్ అంటారు. ఓకేనండి, మనం ఇచ్చిన ఇన్పుట్కి క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత అంటే ఇది ప్రాసెస్ చేసిన తర్వాత కంప్యూటర్ కూడా సమ్ రిజల్ట్ అనేది బయటకు చూపిస్తుందండి, దాన్ని అవుట్పుట్ అంటారు. ఫైనల్గా కంప్యూటర్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇన్పుట్ అంటారు. ఇచ్చిన ఇన్పుట్కి కంప్యూటర్ అనేది క్యాలిక్యులేషన్ చేయడానికి కొంత టైం అనేది తీసుకుంటుంది, దాన్ని ప్రాసెస్ అంటారు. ఓకేనండి, ప్రాసెస్ చేసిన తర్వాత అంటే ఇది క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత కంప్యూటర్ సమ్ రిజల్ట్ అనేది మనకు డిస్ప్లే చేస్తుందండి, దాన్ని అవుట్పుట్ అంటారు. ఓకేనండి వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్+లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.